ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము అని కీర్తనకారుడు తన కీర్తనల గ్రంథం ద్వారా మనకు తెలియజేయుచున్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనము చెడ్డ మాటలు పలకడానికి ఏమాత్రము వీల్లేదు. కొన్ని సందర్భాల్లో చూడండి, విపరీతమైన కోపం వచ్చినప్పుడు చెడ్డ మాటలు పలుకుతుంటారు. అలాగే మనసును గాయపరిచే విధంగా, నొప్పించే విధంగా కపటమైన మాటలు పలుకుతుంటారు. అలా ఉండడానికి మనము ఏమాత్రము వీలు లేదు. మనము జీవం కలిగిన దేవుని బిడ్డలము. ఆ మాటలు మన నోటి గుండా రావడానికి వీలు లేదు. మనకెంత కోపం వచ్చినా సరే, ఎంత ఆవేశం వచ్చినా సరే, మనము చెడ్డ మాటలు పలకడానికి ఏమాత్రము వీలు లేదు. మనము పరిశుద్ధంగా జీవిస్తున్నాం కాబట్టి పరిశుద్ధమైన మనసు కలిగి, కనికరము కలిగి, జాలి దయ కలిగి, ప్రేమ కలిగి మనము ఈ లోకంలో జీవించాలి. ఎదుటి వారిని మనం ప్రేమించాలి, శత్రువులను కూడా మనం ప్రేమించాలి, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అంతేగాని వాళ్ళను మనము ఏమాత్రము తిట్టడానికి కానీ, నానా బూతులు మాట్లాడడానికి కానీ ఏమాత్రము వీలు లేదు. కపటమైన మాటలు, చెడ్డ మాటలు మన నోటి గుండా రానియకుండా మన నోరును కాచుకోవాలి, మన పెదవులను కాచుకోవాలి, మన నాలుకను కంట్రోల్లో పెట్టుకోవాలి. కాబట్టి మనకి ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా ప్రతిదీ దేవునికి అప్పగించాలి తప్ప మనము ఇతరుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడానికి కానీ ఏమాత్రము వీలు లేదు అని ప్రభువు మనకు తెలియజేయుచున్నాడు. ఆదికాండము 42వ అధ్యాయము 6వ వచనము. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ దాన్ని మమ్మకము చేయవాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. యోసేపును ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. ఒకప్పుడు యోసేపు స్థితి ఏమిటి? గొర్రెలు కాచుకునేవాడు. లేదా అన్నలు నానా విధాలుగా పాపాలు చేస్తుంటే ఆ తప్పిదములు, ఆ పాపములు వచ్చి తండ్రికి తెలియజేసేవాడు. ఆ విధంగా యోసేపు అన్నలకు శత్రువయ్యాడు. అన్నలు యోసేపు పైన పగ తీర్చుకోవాలని ఒక సందర్భంలో చూస్తారు. అతడు అన్నలకు ఆహారం తీసుకెళ్ళినప్పుడు అతన్ని పట్టుకొని అతని పైన దాడి చేసి అతని మీద ఉన్నటువంటి అంగిని లాగేసుకొని అతన్ని కొట్టి హింసించి గోతిలో పడేస్తారు. ఆ తర్వాత ఒక దారిన వర్తకులు వెళ్తుంటే వాళ్ళకి అమ్మేస్తారు. కాబట్టి వాళ్ళు తీసుకెళ్ళి ఐగుప్తు ఫరోకు అమ్మేస్తారు. ఈ విధంగా యోసేపు నానా శ్రమల పాలవుతాడు, కష్టాల పాలవుతాడు. అయినను సరే దేవుని ఏమాత్రమూ వదలకుండా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తాడు. పాపం చేయవలసినటువంటి సమయము, సందర్భము వచ్చినప్పటికీ ఫరో భార్యతో యోసేపు పాపం చేయకుండా తన ఆత్మీయతను, పరిశుద్ధతను భద్రంగా కాపాడుకుంటాడు. కాబట్టి దేవుడు యోసేపుకు తోడై ఉండి ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. ఐగుప్తు దేశమునకు యోసేపును ప్రధానమంత్రిగా చేస్తాడు. ఒకానొక సందర్భంలో ఐగుప్తు దేశంలోనూ, కానాను దేశంలోనూ కరువు వస్తుంది. కాబట్టి 7 సంవత్సరాలు బహుగా పంటలు పండించి ఒకచోట గోదాములో భద్రపరుస్తారు. అలా కరువు వచ్చినప్పుడు యోసేపు ధాన్యం అమ్మకం చేస్తాడు. అలా ధాన్యం అమ్మకం చేస్తున్నప్పుడు కానాను దేశంలో ఉన్నటువంటి యాకోబు కుమారులు కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నప్పుడు, మీరు ఎందుకు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు? ఐగుప్తు దేశంలో ధాన్యం అమ్మబడుతున్నది, మీరు వెళ్ళి కొనుకరప్పండి అని తండ్రి యాకోబు కుమారులను పంపించినప్పుడు ఆ కుమారులు ఐగుప్తు దేశంకు వెళ్ళి యోసేపు ఎదుట మోకాళ్ళుని అతనికి వందనములు చేస్తారు. కాబట్టి దేవుడు యోసేపును ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. యోసేపు ఫలించడి కొమ్మ అని కూడా వాక్యం మనకు సెలవిచ్చుచున్నది. దేవుడు యోసేపును ఎంతగా ప్రేమించాడో, ఎంతగా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడో ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్న మీరు కూడా నీతి నిజాయితీగా, యథార్థంగా, ప్రశాంతంగా జీవించినట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుడు కూడా ఒకానొక రోజు మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. పాపం చేయవలసిన సందర్భం వచ్చినప్పటికీ మనము పాపం చేయకుండా మన ఆత్మీయతను మనం కాపాడుకోవాలి, మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. కాబట్టి దుష్టునికి మనం చోటివ్వక, దుష్ట తలంపులకు మనం చోటివ్వక, దుష్టక్రియలు మనం చేయక మనము బహు జాగ్రత్తగా ఈ లోకంలో జీవించినట్లయితే
ఈ లోకంలోనే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం వలన దేవుడు యోసేపుకు తోడై ఉండి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. కాబట్టి యోసేపు వలె మనం కూడా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే యోసేపు వలె మనం కూడా జీవించాలి.